అవును సార్, అవును సార్. నేనేమంటానంటే ఇటువంటి వాళ్ళు ఫేక్ మాయలో పడొద్దు. ఉమ్, అలాగే నిజమైన అఘోరీలు మాత్రం వాస్తవానికి ఇలా జనసంచారంలో సరిగా తిరగరండి అవును వాస్తవానికి. అవును వాళ్ళు చూడమే కష్టం. అవును ఒకవేళ మామూలుగా కొంతమంది స్వామీజీలు ఉన్నారంటే ఇలా మిస్బిహేవ్ చేయరు. అవును ఈయన పోలీసు వారి మీద దౌర్జన్యం చేస్తాడు, పోలీసు వారిని బండబూతులు తిట్టాడు. నేను ఒక న్యూస్ లో చూశాను. ఏదో అవునండి ఇంకా ఆయనకు నోటుకొచ్చిన ఒక పదజాలాలు వాడుతూ అవును చాలా వరస్ట్ అని పదజాలం వాడాడు ఆయన. అవునండి అవును పోలీసు వారు నిజంగా చాలా సహనంతో ఉన్నారు ఆ రోజు. అవును నిజంగా మరి అది వాళ్ళకి నిజంగా చేతులది నమస్కరించారు. మరి ఏ ఏరియా తెలియదు కానీ ఉమ్, చాలా సహనంతో ఉన్నారు. తెలంగాణ ఏరియా అనుకుంటా నాకు తెలిసి. అవును తెలంగాణ ఉమ్, పోలీసు వారితో కూడా చాలా దురుసుగా ప్రవర్తించాడు, బండబూతులు మాట్లాడారు వారిని. అవును లేదండి, ఈ విషయం ఏంటంటే మా బాధ ఏం కాదు కానండి, ప్రజల ఒక 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 బాధ ఏం కాదు కానీ ఉమ్, ఇటువంటి వాడు ప్రజల్లో తిరిగితే జనాలందరినీ మభ్యపెట్టి చూడండి. లక్కీగా పోలీసు కేసు వచ్చేసి పట్టుకోగలిగారు. అవును ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఎక్కడో గాలిగా తిరిగే వ్యక్తి, ఉమ్, ఈయన అడ్రస్ ప్రూఫ్ అన్నది ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. అవును కార్ లో ఉంటాడు, కార్ లో నిద్రిస్తాడు, తింటాడు అంటున్నారు. ఈ అవును అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయికి సెక్యూరిటీ ఎలా కల్పిస్తారు? ఎవరు కల్పిస్తారు? అవును లక్కీగా దొరికాడు కాబట్టి సరిపోయిందండి. అవును ఎవరికో తీసుకెళ్లి ఎక్కడికో వదిలేస్తే ఏం చేయగలరు? అంతే జనాలు ఏం కదండి చేయలేం అదే కదండి. అదే కదా భయం రేపు ప్రాణహాని జరిగితే సమాధానం ఏంటి సార్? ఉమ్. లేదులేండి అలాంటి ఇంకా ఆ పరిస్థితి పరిస్థితుల్లో లేదు ఎందుకంటే పోలీసులు అదుపులో ఉన్నాడు కాబట్టి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఆ ఫేక్ అఘోరీ గడిపే 20 కేసుల వరకు నమోదైనాయి ఆంధ్రప్రదేశ్ ఓకే కానీ సార్. నిజంగా తెలంగాణ కానీ పోలీసు వారిని కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ ఫేక్ అఘోరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి.